శ్రీ గురుభ్యో నమ. సీతారాములు నడయాడిన పుణ్య ప్రదేశాలలో చిత్రకూట్ లేదా చిత్రకూటం ఒకటి. రామాయణంలోని ఈ పేరును వింటున్నప్పుడు రామాయణంలో చదివినటువంటి ఈ క్షేత్రాన్ని చూస్తున్నప్పుడు కలిగే ఆనందం, అనుభూతి వేరు. వనవాస కాలంలో సీతారాములు నడయాడిన ప్రదేశాలు, వారు స్నానమాచరించిన సరస్సులు, విశ్రాంతి తీసుకున్న ఆశ్రమాలు చూసినప్పుడు ఆ పుణ్యభూమిని స్పర్శించడమే మహాభాగ్యం అనిపిస్తుంది. అయ్యో, మన సీతారాములు ఆ రోజుల్లో దట్టమైన అడవుల్లో ఎన్ని కష్టాలు పడ్డారో అనే ఆవేదన కూడా కలుగుతుంది. అలా అయోధ్య నగరాన్ని వీడిన సీతారాములు చిత్రకూటం చేరుకున్నారు. ఇది ఇప్పుడు మధ్యప్రదేశ్లో జిల్లా కేంద్రంగా వెలుగొందుతోంది. వనవాస కాలంలో సీతారాములు ఎక్కువ కాలం పాటు ఇక్కడే ఉన్నారనే ఆధారాలు కూడా ఉన్నాయి. మందాకిని నది ప్రాంతంలోని ఈ ప్రదేశం వారికి బాగా నచ్చడం వల్లనే ఇక్కడ ఉన్నారని చెబుతారు. సీతారామ లక్ష్మణులు, హనుమకు సంబంధించిన అనేక సంఘటనలకు చిత్రకూటం సాక్షిగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కథలన్నీ మనతో చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. చిత్రకూటం ఇప్పటికీ చాలా పచ్చదనంతో ప్రశాంతమైన ప్రాంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక సీతారాముల కాలంలో ఎలా ఉందనేది ఊహించుకోవచ్చు. మందాకిని నదీ తీరంలోని ఒక ఎత్తైన ప్రదేశంలో స్ఫటిక శిల ఒకటి కనిపిస్తుంది. ఈ శిలపైనే సీతారాములు ఎక్కువగా కూర్చునేవారని అంటారు. ఇక గుప్త గోదావరికి సంబంధించిన గుహలలో సహజంగా ఏర్పడిన 2 శిలలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాటిపై రామలక్ష్మణులు ఆసీనులయ్యేవారని చెబుతారు. చిత్రకూటం వెళ్ళిన వారు ఈ గుహలను కూడా చూడవచ్చు. ఈ ప్రదేశంలోనే హనుమాన్ దార కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద హనుమ విగ్రహం ఉంటుంది. హనుమాన్ దార నుంచి నిరంతరం నీటి ప్రవాహం వస్తూనే ఉంటుంది. సీతాదేవిని అన్వేషిస్తూ హనుమంతుడు లంకా నగరానికి వెళతాడు. అశోకవనంలో ఉన్న ఆమె ఆచూకీ తెలుసుకుంటాడు. రావణుడి బలగం, ఆయన సైన్య సంపద గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో కావాలనే పట్టుబడతాడు. అయితే హనుమ మాటలను పెడచెవిన పెట్టిన రావణుడు ఆయనను అవమానపరచాలని చూస్తాడు. ఈ విషయంలో విభీషణుడి మాటలను పట్టించుకోని రావణుడు హనుమ తోకకు నిప్పంటించమని చెబుతాడు. తన తోకకు నిప్పు అంటించారనే ఆగ్రహంతో హనుమ ఆ నిప్పును లంకానగరంలోని భవనాలకు అంటించి తిరిగి వస్తాడు. హనుమ తోక కాలిపోయి ఉండడం చూసిన శ్రీరాముడు నీటి ధారను సృష్టించి ఆ నీటితో ఆయనకి ఉపశమనాన్ని కలిగించాడట. హనుమ కోసం సృష్టించిన ధార కనుకనే దీనికి హనుమాన్ దార అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇలా రామాయణానికి సంబంధించిన ఎన్నో విశేషాలను చిత్రకూటం మనకి చెబుతోంది. స్వస్తి, శుభమస్తు.